డాన్స్ సూపర్ గా చేసావమ్మా, కంగ్రాచులేషన్స్. అరే ఈ పిల్లోరు అనుకుంటున్నావు? ఎవర్రా? మన మల్లేశన్న కూతుర్రా. ఏది మన మినరల్ వాటర్ మల్లేశన్న కూతురా? అమ్మకి ఒకసారి ఫోన్ చేయరా, మాట్లాడదాం. చేస్తున్నా. ఇదిగో ఇటు అన్న, పాప డాన్స్ ఇరగొట్టేసింది అన్న. పాపని ఇక్కడ కాదన్న, మనం సిటీలో జాయిన్ చేద్దాం. అవునా? నేను కూడా సాయం చేస్తా అన్న, పాపకి మంచి ఫ్యూచర్ ఉంది. సరేలే సీను, చూద్దాంలే. ఖచ్చితంగా చేద్దాం అన్న. ఉంటా. బాగుంది. ఇదిగోరా. ఎక్కువ నమస్తే. వనక్కం. గుడ్ మార్నింగ్ ఆంటీ. ఏ నువ్వేంటి మళ్ళీ వచ్చా? కింద ట్యూటోరియల్ బోర్డు పెట్టిందండి. ఇల్లంటే ఎలాగో ఇవ్వలేదు. ఆ పిల్లల్ని చూడండి ప్లీజ్. చదువు సంధ్య లేక కడు అజ్ఞానంతో ఎలా అలమటిస్తున్నారో. ఇంతకీ ట్యూషన్ మీరే చెప్తారా, ఇంకెవరైనా చెప్తారా? నాకు తెలుసా ఆంటీ, మీరు హౌస్ వైఫ్. ఇంటి పని వంట పని అబ్బో చాలా బిజీ. మీకు కుదరదులే కానీ ఇంకెవరో చెప్తారు. ఎవరైనా పర్లేదా ఆంటీ? మా పిల్లలకి చదువు ముఖ్యం. జుంకి సరిగ్గా పట్టు. ఏయ్ ఏంటి మీరు మళ్ళీ వచ్చారు? మనము ట్యూటోరియల్ బోర్డు పెట్టామంటమ్మా. ట్యూషన్ చెప్పమని సతాయిస్తున్నాడు. అదిగో పిల్లల్ని కూడా వేసుకొని వచ్చేసాడు. చూడండి గురువు అంటే ఎంత గౌరవమో, ఎంత అభిమానమో. గురు శిష్యుల అనుబంధం అంటే ఇదే మరి. ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఈ పిల్లలందరినీ ఎక్కడ పట్టుకొచ్చావు? ఎక్కడి నుంచో పట్టుకురావడం ఏంటి? వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్సే. బావ పిల్లలు, బాబాయ్ పిల్లలు, అక్క పిల్లలు, అత్తయ్య పిల్లలు, పిన్ని పిల్లలు, అన్నయ్య పిల్లలు. వీళ్ళంతా మా ఫ్యామిలీ పిల్లలే. మాది పెద్ద ఫ్యామిలీ, చెప్పాను కదా. ఎవరు వీళ్ళు? ఏంట్రా మళ్ళీ వచ్చారు? కింద పిల్లలు, పైన మీరు. ఏంటి గొడవ? ఇచ్చి ట్యూషన్ చెప్పబడనని మన ఇంటి ముందు ట్యూటోరియల్ బోర్డు పెట్టామంట. అందుకే వీళ్ళందరినీ తీసుకొచ్చాడు. కింద ట్యూటోరియల్ బోర్డు పెట్టుంది సార్, అందుకే వచ్చాం. కింద బోర్డు ఉంటే బతికిపోతారు, లేదంటే జైలుకి పోతారు. పదండి. తమాషాగా ఉందా? ఎక్కడరా బోర్డు? ఎక్కడ చూపించండి. ఎక్కడ బోర్డు? సార్ ఆ గేట్ కాదు సార్, ఈ గేటుకు ఉంది. కావాలంటే చూడండి. ఏంట్రా చూసేది? ఈ బోర్డు పెట్టినోడు ఎవడో తెలిస్తే జైలుకి పంపించడం కాదు, సరాసరి పైకే పంపిస్తాను. గెట్ అవుట్. పోండి. తరా బాబాయ్, బాబాయ్ నిన్నే బాబాయ్. ఏమైంది? ఏం లేదురా, మన నారయ్య గెలిచాడు. తెలుసు, అభినందన్ సభ కూడా పెట్టారంటగా. అవును, అదే. అసలు ఏం జరిగింది బాబాయ్? అది అక్కడ నమస్కారం ప్రెసిడెంట్ గారు. ఏంటి బాబాయ్ ఎలా వచ్చారు? అదే మన నారయ్య గెలిచాడు కదా, ఒకసారి పలకరించి వెళ్దామని వచ్చాను. మంచిది. రే గేట్ గడ ఏమన్నా కాపలా పెట్టండి రా, ఊళ్ళో కుక్కలన్నీ లోపలికి వస్తున్నాయి. చాలా సంతోషం నారయ్య. రామచంద్రయ్య గారు, మీరు పెద్ద మనిషి, అడ్డంగా ఎందుకు ఇక్కడ? మీకు కూడా చెప్పాలా? కొంచెం పక్క నిలబడండి. సుబ్బయ్య, నమస్కారం. ఎలాగైనా మన నారాయణ గెలిపించాలి, మన మనిషి. మర్చిపోకే నీ ఓటు. బాబాయ్ గారు, ముందు మజ్జిగ తాగండి. బాబాయ్ గారు, మీరు చెప్పాక ఓటు వేయకపోవడమా? మీరు ఈ నారాయణ కాదు, ఏ నాపరాయణ నిలబెట్టినా కళ్ళు మూసుకుని ఓటేస్తామండి. ఏమండి, మీరు ఆర్టీసీ కండక్టర్ కదా, పైగా గవర్నమెంట్ ఎంప్లాయ్. ఇదేమో పొలిటికల్ మీటింగ్. ఇక్కడేం పనండి మీకు? చక్కగా వెళ్ళి ఉద్యోగం చేసుకోకుండా. నాకు బాధగా ఉంది బాబాయ్, మీరు వెనకుండా నడిపించడం ఏంటి? వచ్చే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో మీరు నిలబడండి. 100కు 100% మేము గెలిపించుకుంటాం. ఈ ఊరికి మీలాంటి నాయకులు కావాలి.
చూడు బాబాయ్, జెన్యూన్ గా వెలుగునిచ్చే సూర్యుని జనం పట్టించుకోరు. అదే పక్కోడి వెలుగుతో ప్రకాశించే చంద్రుణ్ణి తెగ పొగిడేస్తారు. కవితలు రాసేస్తారు, పాటలు పాడేస్తారు, మహవా చందమావ అంటూ వరసలు కూడా కలిపేస్తారు. ఈ జనానికి కావాల్సింది నిజం కాదు బాబాయ్, అద్భుతం. అది అబద్ధమైనా పర్లేదు, ఈ జనాలింతే, మారరు. ఇలాంటివి జరిగినప్పుడే మనిషి బతుకు ఇంతేనా అనిపిస్తుంది. అయినా బతుకు గురించి ఓ పెద్ద ఆయన ఏమన్నాడో తెలుసా బాబాయ్? బతుకు నీకై బతుకు, నీతో బతుకు, నీకోసం బతుకు, పరిగెత్తి బతుకు, పోరాడి బతుకు, గెలిచి బతుకు, బాధ్యతలనే అగాధాల్ని దాటి బతుకు, బంధాలనే బ్యారిగేట్లని దూకి బతుకు, నీటిలో చేపల, గాలిలో పక్షిలా, నింగిలో మబ్బులా మెరిసి బతుకు, నేలపై చినుకులా కురిసి బతుకు, ఎదిగే మొక్కల, విరిసే మొగ్గల, చుట్టూ సుగంధాలతో 10 మంది గుండెల్లో పదిలంగా బతుకు, చిరకాలం బతుకు, చిరంజీవిలో బతుకు. వాడు అమ్మ బువ్వగాడు ఏమిచ్చినా తీసుకోడన్నా, 10 రూపాయలు ఇస్తేనే తీసుకుంటాడు. అరే అమ్మ బువ్వగాడా? అబ్బబ్బో, రారా. బాగా చదువుకున్నాడే బాబు, ఈ మధ్యనే సర్టిఫికెట్ లెక్క పోగొట్టుకున్నాడు. బ్రెయిన్లో అక్కడక్కడ క్లాట్స్ ఉన్నాయి. ఓ చిన్న లేజర్ సర్జరీ చేస్తే సరిపోతుంది. తిరిగి మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. జస్ట్ 2 lakhsలో ఆ సర్జరీ కంప్లీట్ అయ్యేలా చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మామ ఇదిగో 10,000. అరే నా శాలరీ 25,000. మామ ఈ చైన్ అమ్మితే 50,000 వస్తాయి. అరే మన కోసం కాకపోయినా వాడి కోసమైనా తగ్గలరా. జనార్దన్, 1,00,000 రూపాయలు అవసరం ఉంది ఆ ఆపరేషన్ కోసమని. ఇస్తా, తప్పకుండా ఇస్తా. మంత్లీ 30,000 శాలరీ ఇస్తా, అంటే వీక్లీ ఆఫ్ ఇస్తా. దసరా దీపావళికి బోనస్ కూడా ఇస్తా. ఇదిగో 2 years అగ్రిమెంట్. మీ ఫ్రెండ్ జస్ట్ సైన్ చేస్తే చాలు. 1,00,000 ఏంటి, 2 లక్షలైనా ఇస్తా. చూడు, అరగంటకోసారి అభిప్రాయాలు, సంవత్సరానికోసారి సిద్ధాంతాలు మార్చుకునే ఊసర వెళ్ళి కాదు నేను. సింహం. ప్రాణం పోతున్న పస్తులుంటుందే కానీ పచ్చిగడ్డి తింటే పోషక విలువలుంటాయనే పిచ్చి పువ్వు ఫిలాసఫీ అది చెప్పదు. ఎందుకంటే అది సింహం. పొండ్రా పొండే, మీరు బాగుపడరు పొండ్రా. అరే అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలరా. ఇచ్చేస్తాను రా, 1 monthలో ఇచ్చేస్తా. అమౌంట్ అరేంజ్ అయిపోయా మావా, ఇంకా ఆపరేషన్ చేయించేద్దాం. హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ నౌ. పూర్తిగా రికవర్ అయ్యాడు. ఇక మీరు ఇతన్ని నిశ్చింతగా తీసుకెళ్లొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మెల్లిగా. హలో మామా, మిస్టర్ ఎల్ఐసి, చిన్న ఫేవర్ కావాలి, చేస్తావా? చెప్పమామా. నో ఆధార్ కార్డ్, నో ఓటర్ కార్డ్, నో ఎడ్యుకేషన్ ప్రొఫైల్, నో ఎక్స్పీరియన్స్, తెలుగు ఫ్లూయెంట్, ఇంగ్లీష్ ఎక్సలెంట్, హిందీ కాన్ఫిడెంట్. వేకెన్సీ ఉన్నా లేకున్నా, ఇంటర్వ్యూ నెగ్గినా ఫెయిల్ అయినా జాబ్ మాత్రం పక్కా రావాలి. ఎందుకంటే క్యాండిడేట్ మనోడే, చూసుకో. కనీసం ఆధార్ కార్డు కూడా లేదు, జాబ్ కావాలా? అది నీ సంస్థ కాదు, నా సంస్థ కాదు, భారతీయ బీమా సంస్థ. సర్లే మామ, పంపించు. ఓకే మామా, థ్యాంక్ యూ. అరే కైలాష్, నీకు జాబ్ కన్ఫర్మ్ అయింది, రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళు. మామ మనోడికి జాబ్ వచ్చిందిరా.